సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 7 మండలాలకు సంబంధించిన విద్య, వైద్యం, వ్యవసాయ, విద్యుత్ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ సంబంధిత సమస్యలు, యాసంగి పంటలు, యూరియా సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, పాఠశాల మౌలిక వసతులు, మండలాల్లో మెడికల్ క్యాంపులు, గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు 2 రోజుల పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు జాప్యం చేయకుండా త్వరగా పూర్తి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈ రోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మండల స్థాయి, క్షేత్ర స్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని, సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కారం ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు సేవలన్నీ అందాలని కోరుకుంటాను. ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి. అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటీసు వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం. వ్యవసాయానికి సంబంధించిన 43 రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను, డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు, దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు. ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ, ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది.